టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సడన్ గా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఆయన ఢిల్లీలో ల్యాండ్ అవ్వడమే కాదు బిజీగా గడుపుతున్నారు అని అంటున్నారు. అయితే ఈ టూర్ మాత్రం అధికారికం కాదు అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ టూర్ ఆంతర్యం ఏమిటి అన్న చర్చ సాగుతోంది. నారా లోకేష్ ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలుస్తారు అని అంటున్నారు. వరుస భేటీలకు లోకేష్ షెడ్యూల్ రూపొందించుకున్నారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ కీలకమైన భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం మనుగడ కూడా ప్రశ్నార్థకమే అని కూడా అంటున్నారు. ఈ క్రమంలో టీడీపీకి ఎంతో విలువ, గౌరవాన్ని కేంద్రం ఇస్తోంది. ఈ నేపథ్యంలో లోకేష్ ఢిల్లీ టూర్లో కేంద్ర పెద్దలతో ఏమి మాట్లాడతారు, ఏ విషయాల మీద ఆయన చర్చిస్తారు అన్నది కూడా అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఏపీలో నామినేటెడ్ పదవుల పంపిణీ విషయంలో బీజేపీ కేంద్ర పద్ధతులతో లోకేష్ చర్చిస్తారు అని అంటున్నారు. అంతేకాదు రాజ్యసభ ఎమ్మెల్సీ, ఇతర నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో కూడా కేంద్ర పెద్దల అభిప్రాయాలను ఆయన తెలుసుకుంటుంటారు అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో లడ్డూ ప్రసాదం పెద్ద ఇష్యూగా మారింది. దాంతో ఈ విషయం మీద కేంద్ర పెద్దలకు వివరించేందుకు లోకేష్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. ఓవైపు జగన్ ప్రధానికి ఈ విషయంలో జోక్యం చేసుకోమని లేఖ రాయడంతో పాటు ఏపీలోనూ ఇది ప్రకంపనలు సృష్టిస్తోంది. దాంతో లోకేష్ ఈ విషయం మీద కూడా మాట్లాడతారా అని కూడా అంటున్నారు. అదేవిధంగా ముంబై నటి జత్వానీ కేసు విషయం కూడా ప్రస్తావనకు రావచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా పొలిటికల్గా కూడా లోకేష్ ఢిల్లీ టూర్ చర్చనీయాంశంగా ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.